హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ జల్లు రెండవ భాగాన్ని వినేద్దాం. నిషాతో మాట్లాడుతూ ఉన్న కృష్ణ లక్ష్మి అరుపు విని పరుగున బుజ్జి గదిలోకి వచ్చాడు. వెనకే నిషా కూడా వచ్చింది. కృష్ణ వస్తూనే ఏమైంది లక్ష్మి అన్నాడు. లక్ష్మి ఏడుస్తూ బుజ్జిని చూపించి ఎంత పిలిచినా పలక్కుండా చలనం లేనట్టు పడి ఉన్న బుజ్జి గురించి చెబుతూ ఏమైందో చూడమని ఏడుస్తుంది. లక్ష్మి ఏడుపు విని చంటిది కూడా ఏడవడం మొదలుపెట్టింది. కృష్ణ గబగబా బుజ్జి దగ్గరికి వెళ్ళి తన చెంప మీద తడుతూ లేపడానికి ట్రై చేసినా తను లేవకపోవడంతో అతనికి కూడా భయం వేసింది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. విజయ్ టెన్షన్ పడద్దు అని తనుచ్చిన మెడిసిన్లో ఏదో ట్యాబ్లెట్ పేరు చెప్పి అది వేయమన్నాడు. ఆ ట్యాబ్లెట్ బలవంతంగా బుజ్జి నోరు తెరిపించి వేశాడు. కాసేపటికి బుజ్జికి మెల్లగా స్పృహ వచ్చింది. అప్పటి వరకు బుజ్జికి ఏమైందోనని కంగారు పడిన కృష్ణ తను లేవడంతో రిలీఫ్గా ఫీల్ అయి వెంటనే తనకు జ్యూస్ తెచ్చి తాగించాడు. అప్పుడు కూడా బుజ్జితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బుజ్జి మౌనంగా తలదించుకుని ఉంది. కనీసం కృష్ణ మొహం కూడా చూడడం లేదు. అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది. పాపను తీసుకుని బుజ్జి పక్కనే కూర్చుని ఉంది లక్ష్మి. పాప బుజ్జిని చూసి నవ్వుతూ చేతులతో ఎత్తుకోమన్నట్టు ఆడిస్తుంది. తన నవ్వు చూసి బుజ్జి తన బాధ కొంతవరకు మర్చిపోయింది. పాపను దగ్గరగా పడుకోబెట్టమని లక్ష్మికి చెప్పి తననే చూస్తూ ఉండిపోయింది. కృష్ణ ఆ గదిలో నుండి బయటికి వచ్చి నేరుగా తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. నిషా వెనకే అలా వెళ్ళిందే కానీ తనను చూడడం కూడా చూడకుండా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాలని చూసిన నిషా కృష్ణ అలా చేయకనే సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళిన కృష్ణ ఎవరికో ఫోన్ చేసి చాలాసేపు సీరియస్గా దేని గురించో డిస్కషన్ చేసి నాకు రెండంటే 2 రోజుల్లో రిజల్ట్ కావాలి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆలోచిస్తూ అలాగే బెడ్పై వాలిపోయి ఆలోచనలో మునిగిపోయాడు. బుజ్జి దగ్గర పాపను పడుకోబెట్టి బుజ్జమ్మ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి గార్డెన్ ఏరియాలో చుట్టూ చూస్తూ ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని తన ఫోన్ తీసి చంటి నెంబర్కి కాల్ చేసి ఇక్కడ జరుగుతుందంతా పూసగుచ్చినట్టు అంతా చెప్పి బాబు మీరు ఎలాగైనా బుజ్జమ్మని ఈ బాధ నుండి బయటపడేట్టు చేయండి బాబు, బుజ్జమ్మ బాధ చూడలేకపోతున్నాను అంది బాధగా. ఇంకో విషయం చంటి బాబు, నేను మీకు ఫోన్ చేసి చెప్పినట్టు బుజ్జమ్మకు తెలియనీకండి, మీకు చెప్పకూడదని నాతో మాట తీసుకుంది. కానీ బుజ్జమ్మ బాధ చూడలేక మీతో చెప్పేశాను అంది. అదంతా వింటున్నంతసేపు విపరీతమైన బాధ కోపం వస్తుంటే పిడికిళ్ళు బిగించి బలవంతంగా ఆపుకొని సాధ్యమైనంత నిదానంగా బాధపడకు లక్ష్మి, నేను చూసుకుంటా అన్నాడు చంటి. ఫోన్ కాల్ కట్ చేసి చుట్టూ చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఫోన్ కట్ చేసి కాసేపు కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు బుజ్జి నీకే ఎలా జరుగుతుంది? నీ మంచితనం వల్లే నీకు ఈ బాధలు. ఎప్పుడు నా మాట వినవు. ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఎలా తయారైందో అని బుజ్జిని తలుచుకొని కన్నీళ్లు పెట్టాడు బాధతో. రాత్రి వరకు కూడా కృష్ణ రూమ్ నుండి బయటికి రాలేదు. భోజనం చేయడానికి లక్ష్మి పిలిచినా వద్దు అని అలాగే ఉండిపోయాడు. బుజ్జి కూడా ఏమీ తినకుండా నిద్రపోయింది. టాబ్లెట్ల ప్రభావంతో మత్తుగా నిద్రపోయింది. అర్ధరాత్రి మెల్లగా బుజ్జి రూమ్ బాల్కనీ డోర్ తెరిచి ఓ వ్యక్తి లోపలికి వచ్చి పాపను చూసి నవ్వుతూ తనని మెల్లగా బుగ్గలపై తాకి చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్పర్శలో ప్రేమ తెలిసినట్టు పాప నిద్రలోనే నవ్వింది. ఆ నవ్వుని అపురూపంగా చూస్తూ అచ్చు మీ అమ్మ, నా బుజ్జి నవ్వులానే నవ్వుతున్నావరా అంటూ మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు. పక్కనే మత్తుగా నిద్రపోతున్న బుజ్జిని చూసి బాధగా తల నిమురుతూ ఫోర్ హెడ్పై ముద్దు పెట్టుకొని కొద్ది రోజులు ఓపిక పట్టురా బుజ్జి, నీకున్న ఈ బాధలు అన్నీ పోగొట్టి నా దగ్గరకు శాశ్వతంగా తెచ్చుకుంటాను అని బుజ్జి బుగ్గపై తాకకని నిద్రలో కూడా నొప్పిగా అనిపించి కనుబొమ్మలు ముడిచి కదిలింది. అప్పుడు చూశాడు అతను బుజ్జి బుగ్గపై చేతి వేలను. ఆ చిన్ని వెలుతురులో తెల్లని తన బుగ్గ ఎర్రగా గుర్తులు. అంతే, అతనికి గుండెల్లో ఎవరో కత్తితో పొడిచినంత బాధ కలిగింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన చేతిని బలంగా గోడకు గుద్దుకొని సారీ రా బుజ్జి, చిన్నప్పటి నుంచి చిన్న దెబ్బ కూడా తగలకుండా సంతోషం తప్ప ఏమీ తెలియకుండా పెరిగిన నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేసిన ఏ ఒక్కరిని వదలను, దీనికి 10 రెట్లు వాళ్ళు బాధపడేలా చేస్తాను అని మనసులో అనుకుంటూ పైకి లేచి మెల్లగా అక్కడ కబోర్డు తెరిచి అక్కడ వెతికి ఆయింట్మెంట్ తీసి తన బుగ్గపై మెల్లగా అప్లై చేసి తనని మెల్లగా దగ్గరకు తీసుకొని గుండెలకి హత్తుకొని తలపై ముద్దు పెట్టుకొని మళ్ళీ పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి చాలాసేపు తన పక్కనే పడుకొని తననే చూస్తూ ఉన్నాడు. తెల్లవార్లు అలాగే చూస్తూ వెళ్ళడం ఇష్టం లేకపోయినా తప్పక ఎవరు చూడకుండా ఎలా వచ్చాడు అలాగే వెళ్ళిపోయాడు. ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కృష్ణ. లేటుగా లేచిన నిషా కృష్ణ కోసం తన రూమ్కి వెళ్ళింది. కానీ అప్పటికే కృష్ణ వెళ్ళిపోయాడని మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి మన ప్లాన్ సక్సెస్ అవ్వడానికి ఎంతో టైం లేదు అనుకున్నది.
అనుకున్నది అనుకున్నట్టు జరిగితే త్వరలోనే మన గమ్యం చేరిపోతాం అంది ఆనందంగా. అవతల వ్యక్తి నవ్వుతూ, సో నువ్వు ఇంత త్వరగా పూర్తి చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కంగ్రాట్స్. అది సరే, చివరి స్టెప్ ఎప్పుడు తీసుకుంటున్నావు? ఆలస్యం ఎందుకు, ఈరోజే చేసేస్తా అంది ఎగ్జైట్ అవుతూ. నువ్వు ష్యూర్గా ఉన్నావుకా? ఏం పొరపాటు జరగదు కదా? తన ప్రాణాలకు ఏం ప్రమాదం ఉండదు కదా? ఆ వాయిస్లో భయం స్పష్టంగా తెలుస్తుంది. లేదు, అలా ఎలా జరగనిస్తా. కాకపోతే ఆ చిన్న ప్రాణం గురించే కాస్త బాధ, అంతకు మించి ఇంకేం ఆలోచన లేదు. నాకు కూడా ఆ బాధ ఉంది. బట్ మన టార్గెట్ చేయాలంటే తను బలి అవ్వక తప్పదు. సరే, నేను నా ప్లాన్ వర్కౌట్ చేయడానికి వెళ్ళబోతున్నాను. బాయ్, గుడ్ న్యూస్తో కలుద్దాం అని ఫోన్ కట్ చేసి ఆనందంగా రూమ్ నుండి బయటికి వచ్చి కింద లక్ష్మి, బుజ్జి ఏం చేస్తున్నారని గమనించి మెల్లగా కిందికి దిగింది నిషా. లక్ష్మి పాలు తీసుకుని బుజ్జి దగ్గరికి వెళ్తుంటే అక్కడికి వచ్చిన నిషా, ఏయ్ లక్ష్మి, నాకు కాఫీ ఇవ్వు, అర్జెంటుగా, చాలా తలనొప్పిగా ఉంది అన్నది. లక్ష్మి నిషాని ఎగ్గాదిగా చూసి, ఈ పాలు మా బుజ్జమ్మకి ఇచ్చాకే ఏమైనా చేసేది, అసలే తను నిన్నటి నుండి ఏమీ తినలేదు అంటూ వెళ్ళిపోతున్న తనని ఆపి, చూడు, ఆ పాలు నాకు ఇవ్వు, నేను బుజ్జికి ఇస్తాను, ఈలోపు నువ్వు నాకు కాఫీ ఇవ్వు అంది. లక్ష్మి, ఏంటి, నువ్వు మా బుజ్జమ్మకి ఇస్తావా? ఆశ్చర్యంగా అంది. ఆశ్చర్యంగా ఉందే, నిన్ను నేను నమ్ముతాననుకున్నావా? అస్సలు. తప్పుకో అంటూ ఒక తోపు తోసింది. నిషా వెళ్ళి సోఫాలో పడింది. బుజ్జికి పాలిచ్చి తన రూమ్ లాక్ చేసి వచ్చింది లక్ష్మి. అది చూసిన నిషాకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇది నా ప్లాన్ మొత్తం నాశనం చేసింది అని. ఏ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓ సర్వెంట్వి, నువ్వు నన్ను నెట్టేస్తావా? ఎంత ధైర్యం నీకు? అసలు నువ్వు ఆ రూమ్ డోర్ లాక్ ఎందుకు వేశావు? అంటే తనని నేనేమైనా చేస్తాననేక నీ అనుమానం అంది కోపంతో ఊగిపోతూ. అవును. ఏ, నువ్వు మా స్వీటీ తల్లిని తెచ్చి ప్రమాదంలో వేయాలని చూడలేదా? అలాంటి నిన్ను నేను నమ్ముతానని ఎలా అనుకున్నావు? నేను నమ్మడానికి నేనేమి కృష్ణబాబుని కాదు అంది. ఆ మాటకి తడబడుతూ, నేనేం చేయడం? ఏం చేయడం ఏంటి? నాకేం తెలీదు. నువ్వు నన్ను అనుమానించి అవమానించావని కృష్ణతో చెప్పానంటే నిన్నేం చేయాలో అది చేస్తాడు కృష్ణ అంది తడబాటుతో. ఓ అవునా, సరే చెప్పు, కానీ నువ్వు చెప్పాలంటే ప్రాణాలతో ఉండాలి కదా అంది ఈవిల్ స్మైల్ ఇస్తూ. నిషా, అంటే ఏం చేస్తావు? నన్ను చంపేస్తావా అంది. ఏంటి డౌటా అని నవ్వుతూ, నిన్ను ఈజీగా చంపేయచ్చే, నాకు చిటికలో పని. ఎలా అంటావా? నువ్వు తినే అన్నంలో ఎలుకల మందు వేయచ్చు, నువ్వు తాగే జ్యూస్లో ఎంట్రీని కలపచ్చు, తాగే కాఫీలో పాయిజన్ కలపచ్చు, అంతేందుకు నీళ్ళల్లో చీమల మందు వేయచ్చు, ఇన్ని రకాలుగా నిన్ను చంపచ్చు. ఆ దెబ్బతో నీ పీడ విరగడవుతుంది అన్నది. మా బుజ్జమ్మ బ్రతుకులో సంతోషాన్ని లాగేసుకున్న పిశాచివి నువ్వు. కృష్ణబాబుకి చుట్టుకున్న కొరి దెయ్యానివి. నీలాంటి ఆడదాన్ని చంపినా పాపం లేదు అంది ఆవేశంగా. నన్ను చంపితే ఊరికే వదిలేస్తారా? నువ్వు జైలుకి వెళ్తావు తెలుసా? అప్పుడు నీ పిల్లల పరిస్థితి ఏంటి అంది నిజంగా ఎక్కడ లక్ష్మి తనని చంపేస్తుందన్న భయంతో. నాకు ఆ భయం అస్సలు లేదు. నేను లేకపోయినా నా పిల్లలకి ఏ లోటు రాకుండా నాకంటే బాగా చూసుకుంటుంది మా బుజ్జమ్మ అంది ధైర్యంగా. ఇది దీని కాన్ఫిడెంట్ చూస్తుంటే నిజంగా చెప్పింది చేసేలా ఉంది అనుకుని అక్కడి నుంచి గబగబా తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని భయంగా కూర్చుంది నిషా. తను వెళ్ళిన వెంటనే అప్పటి వరకు అంతా గదిలో నుండి విని బయటకు వచ్చిన బుజ్జి, లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. బుజ్జి చాలా రోజుల తర్వాత ఆ రోజే నవ్వింది. తన నవ్వుని అపురూపంగా చూస్తూ ఉండిపోయింది లక్ష్మి ఫోన్ చేసిన వెంటనే సింగపూర్ వచ్చిన చంటీకి బుజ్జి ఇంటికి వెళ్ళి కృష్ణతో తేల్చుకోవాలని ఉన్న బుజ్జి మనసులో ఏముందో తెలియకుండా నేను ఏం డెసిషన్ తీసుకోవాలని అనుకుని ఓ వ్యక్తికి ఫోన్ చేసి తనకు దగ్గరలో ఉన్న గుడికి రమ్మని చెప్పి తను బయలుదేరాడు. చంటి అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కాసేపటికి అతను వచ్చాడు. అతను రావడమే చంటి అతన్ని కాలర్ పట్టుకొని, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఏం జరుగుతుందో నాకు చెప్పాలని తెలీదా? నాకు నేనుగా తెలుసుకుంటే కానీ నువ్వు చెప్పలేదు. అసలు నిన్నేమనాలి? నేను దేన్నైనా సహిస్తాను, కానీ బుజ్జి విషయంలో తనకు ఏమైనా జరిగితే మాత్రం ఎవరినీ విడిచిపెట్టను అని తెలిసి కూడా ఎందుకు నా దగ్గర దాచావు అన్నాడు కోపంగా. అతను ఫోన్ తీసి ఒక వీడియో చూపించాడు. అందులో సుమారు 25 సంవత్సరాల అమ్మాయి, 10-12 ఏళ్ల ఇద్దరు చిన్నారులు, 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఓ గదిలో చుట్టూ 5-6 బాగా బలిసిన రౌడీలు రౌండ్ చేసి ఉన్నారు. వాళ్ళ మధ్యలో భయంగా కూర్చుని ఉన్నారు. వారిని అలా చూడగానే చంటి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ స్క్రీన్ మీద ఉన్న వారిని తడుముతూ బాధగా చూస్తూ ఉన్నాడు. చంటి భుజంపై అతను చెయ్యి వేయగానే గట్టిగా ఆ వ్యక్తిని హాక్ చేసుకుని దూరంగా జరిగి లాగి ఒక్కటిచ్చాడు. ఆ వ్యక్తి చంటి పొట్టలో ఒక పంచిచ్చి, ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? నీకు చెప్పలేదని ఇదైపోతున్నావు. నీకు ఈ విషయం చెప్పి ప్రాబ్లం క్లియర్ చేయాలని చెప్పడానికి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఎప్పుడు చేసినా అవుట్ ఆఫ్ అనే వచ్చింది.
ఇక తప్పక సైలెంట్గా ఉండిపోయా అన్నాడు చంటి బాధగా. ఎప్పుడు దానికి నా అవసరం ఉంటుందో అప్పుడే కరెక్ట్గా అందుబాటులో లేకుండా పోతున్నాను ఛా అంటూ పక్కనే ఉన్న గోడకి పంచిచ్చాడు. ఆ వ్యక్తి, జరిగింది నువ్వు మార్చలేవురా, నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను, కానీ దీని వెనక ఉన్నది తను ఒక్కతే కాదు, వెనక ఇంకా ఎవరో ఉన్నారు, అదే తెలుసుకుంటే తర్వాత వారి పని పట్టొచ్చు అంటూ ముందైతే తన దగ్గరకు వెళ్ళు, తర్వాత చూద్దాం అనేసి అతను వెళ్ళిపోయాడు. చంటి కాసేపు అక్కడే కూర్చొని దేవుణ్ణి, నా బుజ్జి మళ్ళీ సంతోషంగా ఉండేలా చేయి స్వామి, తను మునిపటిలా ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉంటే నాకు అదే చాలు అని ప్రార్థించి బుజ్జి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. బుజ్జి సోఫాలో కూర్చొని పాపని ఆడిస్తూ ఉంది. కాలింగ్ బెల్ మోగింది. ఎవరో చూడక్క అని లక్ష్మికి చెప్పింది బుజ్జి. లక్ష్మి డోర్ తీసి ఎదురుగా చంటిని చూసి నవ్వుతూ, మీరా బాబు రండి అని ఆనందంగా బుజ్జమ్మ ఎవరొచ్చారో చూడు అంది. చంటి నవ్వుతూ లోపలికొచ్చాడు. చంటిని చూడగానే సంతోషంగా బావా అంది ఒడిలో ఉన్న పాపను ఎత్తుకొని. చూడు స్వీటీ, మీ చంటి బాబాయ్ వచ్చాడు అని ఆనందంగా పాపను చంటికి చూపించింది. చంటి పాపని ముద్దు చేస్తూ బుజ్జిని చూసి తన తలపై నిమురుతూ ఎలా ఉన్నావురా అన్నాడు ప్రేమగా. వెంటనే బుజ్జి మొహం చూస్తున్న చంటికి తన బుగ్గపై ఎర్రగా చేతి గుర్తులు కనపడి తన బుగ్గపై తడుముతూ కోపంగా చుట్టూ చూశాడు కృష్ణ కోసం. హాస్పిటల్కి వెళ్ళారు కదా, అప్పుడు ఎవరికీ కనపడకుండా మొహానికి స్కార్ఫ్తో కవర్ చేసుకుని వెళ్ళింది కాబట్టి ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు చంటి కలల్లో పడింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన కృష్ణ చంటిని చూసి, అప్పుడే దిగబడేసిందా మందంతా అన్నాడు వెటకారంగా. చంటి కోపంగా కృష్ణని ఏదో అనేలోపే బుజ్జి చంటి చేతిని పట్టుకుని వద్దు అన్నట్టుగా తల ఊపింది. దాంతో చంటి అసహనంగా మొహం పక్కకు తిప్పుకున్నాడు. బుజ్జి సైలెంట్గా పాపను తీసుకుని లోపలికి రా బావా అంటూ తనని గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి, లక్ష్మక్క కాఫీ తీసుకొని రావా అంది. చంటిని అలా లోపలికి తీసుకెళ్లిపోతున్న బుజ్జిని చూసి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణ. రూమ్లోకి వెళ్ళి అక్కడున్న వస్తువులను విసిరేస్తూ గదంతా చిందరవందర చేశాడు కృష్ణ. అయినా కోపం తగ్గక తన చేతిని టేబుల్పై బలంగా కొట్టుకోబోయే టైంకి లోపలికి వచ్చిన బుజ్జి పరుగున వచ్చి కృష్ణ చేతిని పట్టుకుని ఆపేసింది. బుజ్జి అక్కడికి ఎందుకు వచ్చింది అంటే చంటిని చూసి కావాలని అవమానించేలా ఎందుకు మాట్లాడారని అడగడానికి వచ్చింది. బాధగా కృష్ణని చూస్తూ, ఎందుకు ఇలా చేస్తున్నావు కృష్ణ, నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు ప్లీజ్ అంది కంటి నిండా నీళ్లతో. బుజ్జి చేతిని తోసేసి కోపంగా బాల్కనీలోకి వెళ్ళి నిలబడి, ఎందుకు వాణ్ణి ఇక్కడికి రప్పించావు, నీకు అంతగా నీ వాళ్ళే కావాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు, నిన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు అన్నాడు కటువుగా. ఆ మాటకి బుజ్జి ఏడుస్తూ తన గదిలోకి వచ్చేసింది. చంటికి కనపడకుండా కన్నీళ్లు తుడుచుకొని నార్మల్గా వచ్చింది. కాసేపటికి కిందికి వచ్చిన కృష్ణ, లక్ష్మి నిషా ఎక్కడ కనపడలేదు, ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. లక్ష్మి లోపల కోపం కట్టలు తెంచుకొని వస్తున్నా కంట్రోల్ చేసుకొని లోపల ఉంది అంది. మనసులో మాత్రం కట్టుకున్న భార్యని ఏడిపిస్తూ ఏమీ కాని దానికోసం అల్లాడిపోతున్నాడు అనుకుంది. కృష్ణ మాటలు విని బయటకు వచ్చింది నిషా. అప్పటి వరకు భయంతో తిండి నీళ్లు వదిలేసి గదిలోనే కూర్చుంది. నిషా నవ్వుతూ హాయ్ కృష్ణ అంటూ తన పక్కనే కూర్చుంది. అలా వాళ్ళని చూస్తుంటే లక్ష్మికి మండిపోతుంది. ఛీ యదవసంత అని మనసులో అనుకుంటూ కోపంగా బుజ్జి దగ్గరికి వచ్చేసింది. చంటికి అక్కడ ఉండాలంటే ఇలా చాలా ఇరిటేషన్గా ఉంది. కానీ బుజ్జి కోసం తప్పక ఉన్నాడు. తనని గెస్ట్ రూమ్కి తీసుకెళ్లి ఫ్రెష్ అయ్యి రమ్మని తన గదిలోకి వచ్చేసింది. చంటికి ఎలాగైనా బుజ్జిని తనతో తీసుకెళ్లాలని అనిపించింది. కానీ కృష్ణ పంపిస్తాడా అని ఆలోచిస్తూనే ఫ్రెష్ అయ్యి కృష్ణ దగ్గరికి వచ్చాడు. కృష్ణ హాల్లో సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. నేరుగా తన దగ్గరికి వచ్చి కృష్ణ అన్నాడు చంటి. కృష్ణ తలెత్తి ఏంటి అన్నట్లు చూశాడు. కృష్ణ నీతో మాట్లాడాలి అన్నాడు చంటి. కృష్ణ ల్యాప్టాప్ పక్కన పెట్టి కాలు మీద కాలేసుకుని చేతులు కట్టుకొని చెప్పు అన్నాడు. నేను బుజ్జిని నాతో పాటు ఊరికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను అని కృష్ణ మొహం చూశాడు. అప్పటికే కృష్ణ మొహం ఎర్రగా కందడగడ్డలా అయ్యింది కోపంతో. ఏంటి నన్ను విలన్ని చేసి నువ్వు హీరో అవుదామనుకుంటున్నావా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అని ఇంకా ఏదో చెప్పబోతుంటే అంతలోనే కృష్ణ అంటూ నిషా వచ్చింది. తనని చూడగానే చంటికి విపరీతంగా కోపం వచ్చింది. కోపంగా కృష్ణని చూస్తూ చాలా దూరం వచ్చేసావు, ఇందుకేనా బుజ్జిని అంతలా బాధ పెడుతున్నావు అన్నాడు కోపంగా. కృష్ణ కూడా అంతే కోపంగా ఏంట్రా వాగుతున్నావు, ఇక్కడ ఎవరు బాధ పెట్టడం లేదు, అయినా నువ్వు ఎవరు నన్ను అడగడానికి, ఓహో దాన్ని నా దగ్గర నుండి తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకోవాలని చూస్తున్నావా, వస్తుందేమో అడుగు, నన్ను కాదని అడుగు కూడా బయటకు పెట్టదు అంటూ కన్నింగా నవ్వుతూ చంటిని తోసి పక్క నుంచి వెళ్ళబోతుంటే చంటి కృష్ణ చేయి పట్టి వెనక్కి లాగి కాలర్ పట్టుకొని ఏం చేసావురా,
తనని బాధ పెట్టడానికి నీకు మనసు ఎలా ఒప్పుతుంది అంటూ కోపంగా కొట్టడానికి చెయ్యెత్తాడు. వారి గొడవ విని బయటకు వచ్చిన బుజ్జి లక్ష్మి అక్కడ జరుగుతుందంతా చూసి భయంతో పరుగున వచ్చి కృష్ణ కాలర్ పట్టుకున్న చంటి చేతిని తోసేసి కోపంగా ఏం చేస్తున్నావు బావా నువ్వు అంది. కన్నీళ్లు అప్పటికే వరదలా వస్తున్నాయి బుజ్జి కళ్ళలో. చంటి అసహనంగా బుజ్జి చేతిని పట్టుకొని వద్దు రా, నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, పదా వెళ్ళిపోదాం అన్నాడు కోపంగా కృష్ణాని చూస్తూ. బావా అంటూ తన కళ్ళల్లోకి చూసింది. ఆ చూపులోని భావం అర్థమై విసురుగా బయటికి వెళుతూ ఉంటే బాధగా అతని వెంట పరిగెత్తుకుంటూ వచ్చి చంటి చేతిని పట్టుకొని బావా నన్ను క్షమించు అంటూ కన్నీళ్లు పెట్టుకుని దీనంగా అతన్ని చూసింది. తనని అలా చూస్తుంటే చంటికి పట్టలేని భరించలేని నొప్పి వస్తుంది. గుండెల్లో బుజ్జి కన్నీళ్లు తుడిచి తలపై నిమురుతూ నేను వెళ్తాను, ఇంకా నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు ఈ బావకు ఒక్క మాట చెప్పు చాలు అన్నాడు బాధగా. తనకు కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. బావా అంటూ ఏదో చెప్పాలని చూసింది. తనేం చెప్పాలనుకుంటుందో చంటికి అర్థమై భయపడకు, నేను అత్త మామ వాళ్ళకి ఏమీ చెప్పను, నేను ఇక్కడికి వస్తున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు, నేను వెళ్తాను, ఇంకా నువ్వు బాధపడకు, త్వరలోనే వీటినన్నిటికీ ఒక ముగింపు వచ్చేలా చేస్తాను అని మనసులో అనుకుంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతున్న చంటిని చూస్తూ బాధగా లోపలికి వచ్చి నేరుగా కృష్ణ దగ్గరికి వెళ్ళి తన కాలర్ పట్టుకొని ఎందుకు కృష్ణ ఇదంతా చేస్తున్నావు, బావని ఎందుకు అంతలా బాధ పెట్టారు, అసలు నీకేం కావాలో చెప్పు అంటూ గట్టిగా అరుస్తూ స్రోత తప్పి పడిపోయింది. తను పడిపోకుండా పట్టుకుని సోఫాలో పడుకోబెట్టి నీళ్లు తెచ్చి మొహంపై చల్లాడు. అయినా తనలో చలనం లేదు. చేతులు రుద్దుతూ బుజ్జి అంటూ చెంపలపై తడుతూ లేపడానికి ట్రై చేసినా తను కదలకపోవడంతో టెన్షన్ వచ్చేసింది కృష్ణకి. వెంటనే ఫోన్ తీసి విజయ్కి ఇచ్చేసి ఫాస్ట్గా ఇంటికి రమ్మని చెప్పి బుజ్జిని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టి తన పక్కనే కూర్చుని బుజ్జి చేతులను రబ్ చేస్తూ ఉన్నాడు. అప్పటి వరకు జరుగుతుందంతా వీడియో కాల్ ద్వారా ఎవరికో చూపిస్తున్న నిషా బుజ్జికి అలా జరగడంతో కృష్ణ టెన్షన్ పడుతుంటే ఎక్కడ మళ్ళీ కృష్ణ తనతో మునుపటిలా ప్రేమతో దగ్గరైపోతాడో అని టెన్షన్గా హాల్లో అటు ఇటు తిరుగుతుంది. ఫోన్లో అప్పటి వరకు గొడవంతా చూసి ఆనందపడ్డ వ్యక్తి బుజ్జి అలా పడిపోవడంతో అతను కూడా టెన్షన్ పడ్డాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.